హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా ఛానల్ పెట్టి ఒక 1000 మంది కూడా సబ్స్క్రైబర్స్ రాకుండా యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి. అసలు యాడ్స్ అనేది ఎందుకు ప్లే అవుతున్నాయి? వీటి వల్ల మాకు యూజ్ ఏంటి? లేకపోతే వీటి వల్ల మాకు ఇప్పుడు డబ్బొస్తుందా? మానిటైజేషన్ ఆన్ అయిపోయి ఉంటుందా? ఇన్ని యాడ్స్ అయితే వస్తున్నాయనేసి చాలా మందికి డౌట్ ఉంటది. ముఖ్యంగా ఈ డౌట్ కొత్తగా ఛానల్ పెట్టి కొత్తగా యూట్యూబ్‌లో వచ్చిన వాళ్ళకైతే ఉంటదనమాట. ఈ వీడియో ద్వారా ఆ డౌట్‌నైతే నేను క్లారిఫై చేస్తాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు యూట్యూబ్ నుంచి డబ్బు రావాలంటే ఖచ్చితంగా 4000 గంటలు చూసి ఉండాలి. అలాగే మినిమమ్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అన్న మన ఛానల్‌కి ఉండాలి. అలాంటప్పుడే మనకి మానిటైజేషన్ అనేది ఆన్ అయ్యి తర్వాత మనం పెట్టే వీడియోస్‌కి యాడ్స్ అనేది ప్లే అయ్యి ఆ యాడ్స్ ద్వారా మనకి డబ్బొస్తుంది. కానీ 1000 మంది కూడా అయ్యుండరు. ఒక 500 లేకపోతే 800 లోపు సబ్స్క్రైబర్స్ ఉంటారు. తర్వాత 4000 గంటలు కూడా అయ్యుండవనమాట వాచ్ టైమ్స్ అయితే. కానీ యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. చాలా ఛానల్‌కి ఇట్లా వస్తూ ఉంటాయి. సో చాలా మంది కొత్తగా యూట్యూబ్‌లో వచ్చిన వాళ్ళకైతే ఇది అసలు ఎందుకు మామూలుగా వాళ్ళకేం తెలుసంటే యాడ్స్ ప్లే అవుతున్నాయంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోయినట్లే ఇంక మనకు డబ్బులొస్తాయి ఆ యాడ్స్ వల్ల అనుకుంటుంటారు. అలా అయితే కాదండి. మీకు మీ ఛానల్ మానిటైజేషన్ కాకపోయినా యాడ్స్ వస్తున్నాయంటే అది యూట్యూబ్ అనేది ప్లే చేస్తుంది. దాని నుంచి యాడ్స్ వల్ల వచ్చే రెవెన్యూ మొత్తం యూట్యూబే తీసుకుంటుంది గానీ మీకు గానీ ఎవరికి గానీ ఇవ్వదు. ఒకవేళ మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యాడ్స్ వచ్చాయనుకోండి, ఆ యాడ్స్ మీద వచ్చే డబ్బులో కూడా 55% అంటే రూ. 100 వచ్చింది. రూ. 55 మనకిస్తుంది. రూ. 45 యూట్యూబ్ తీసుకుంటుందనమాట. ఇంకో విషయం ఏమిటంటే చాలా వరకు మీరు గమనించినట్లయితే మానిటైజేషన్ అయిన ఛానల్ మీద కంటే మానిటైజేషన్ కాకుండా ఉన్న ఛానల్ మీదే ఎక్కువగా యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎందుకంటే మానిటైజేషన్ అయిన ఛానల్‌కి యాడ్ ఇస్తే ఒక యాడ్ వల్ల రూ. 100 వచ్చిందనుకోండి వీడియోకి, రూ. 100 డబ్బు వస్తే రూ. 100లో 55 అనేది మనకిస్తది. 45 అనేది యూట్యూబ్ తీసుకుంటుంది. అదే మానిటైజేషన్ కాకుండా ఉన్న ఛానల్ మీద యాడ్ అనేది పే చేసినట్లయితే సో యాడ్ వల్ల రూ. 100 వచ్చిందనుకోండి, ఆ రూ. 100 టోటల్ ఎవరికీ ఇవ్వకుండా యూట్యూబే తీసుకుంటుందనమాట. సో దీనివల్ల మీరు మానిటైజేషన్ కాకముందు వచ్చే యాడ్‌కి సంబంధించి డబ్బు మొత్తం యూట్యూబే తీసుకుంటుంది. మీకైతే రూపాయి రాదు. ఎవరికీ కూడా రూపాయి ఇవ్వదనమాట యూట్యూబ్ అయితే. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే యాడ్స్ వస్తున్నాయి. నార్మల్‌గా మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ రావాలి. యాడ్స్ వల్ల డబ్బులొస్తాయి అనేసి చాలా మందికి తెలుసు. కానీ ముందే ఎందుకొస్తున్నాయి? నా ఛానల్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే మానిటైజేషన్ రూల్స్ ఏమైనా మార్చేసి యూట్యూబ్ అనేది ఆటోమేటిక్‌గా నా ఛానల్ మానిటైజ్ చేసిందా అనేసి చాలా డౌట్‌లుంటాయి కాబట్టి చెప్తున్నా. అలాంటిది ఏమీ లేదు. యూట్యూబ్ డబ్బు సంపాదించడం కోసం మీ ఛానల్ మీద యాడ్ అనేది పే చేసి ఆ డబ్బనేది యూట్యూబ్ తీసుకుంటుంది తప్ప ఇంకే ఉద్దేశ్యం లేదనమాట. సో మీరు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది ఆన్ అయి ఉంటే మాత్రమే మీకు యాడ్ వల్ల రెవెన్యూ అనేది వస్తుంది. ఇది అన్నమాట ఇవాల్టి వీడియో అయితే. సో చాలా మందికి డౌట్ ఉంటుంది. క్లారిఫై చేద్దాం అనేసి చిన్ని వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్‌ని చూస్తూ ఉంటే తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మా ఛానల్‌లో అయితే. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టి ఉంటే వాళ్ళకి కూడా ఈ విషయం తెలియకపోతే తెలుసుకుంటారనమాట. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.